హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పీకాక్ టాకీస్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్‌లోకి వస్తే, శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన మూవీ 'ఛాంపియన్'. నిజాంపై బైరంపల్లి ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో సాగే ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికొస్తే, సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పనిచేస్తూ ఉండే మైకేల్ ఎప్పటికైనా ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలని కలలు ఉంటాడు. దానికి ఫుట్బాల్ సరైన దారని భావించి ఫుట్బాల్ ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తూ ఉంటాడు. అయితే ఇంగ్లాండ్ వెళ్ళటానికి అవకాశం వచ్చిన ఒక తరుణంలో అతని తండ్రి చేసిన పని అతనికి అడ్డంకిగా మారుతుంది. అయితే అతను ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఒకచోట తుపాకులు డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో అనుకోకుండా అతను దారి తప్పి తుపాకులు ఉన్న ట్రక్కుతో పాటు బైరన్పల్లి గ్రామానికి చేరతాడు. అతను తుపాకులను డెలివరీ చేసి ఇంగ్లాండ్ చేరుకున్నాడా? ఇంగ్లాండ్ చేరుకోవడానికి అడ్డంకిగా మారిన అతని తండ్రి చేసిన పని ఏమిటి? అసలు బైరన్పల్లి గ్రామానికి వెళ్ళిన తర్వాత మైకేల్ ఏం చేశాడు? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమాని మనం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రో ఆఫ్ బైరన్పల్లి చాలా బాగుంటుంది. హీరో ఎంట్రన్స్ నుంచి ఫుట్బాల్ మ్యాచ్ దాకా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత స్టోరీ కొంచెం ల్యాగ్ ఫీల్ ఉంటుంది. విజువల్స్ కానీ సెట్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ స్లో ఉంటుంది. గిరగిర సాంగ్ మాత్రం చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఓకే. ఓవరాల్‌గా గుడ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, హీరో ఇంగ్లాండ్ అయితే వెళ్ళడు. హార్సెస్ అండ్ గేమ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. రజికార్ అండ్ రజ్వీ సీక్వెన్స్‌లు మాత్రం టాప్ నాచ్ ఉంటాయి. రోషన్ పర్ఫార్మెన్స్, క్లైమాక్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఓకే. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ చూసామనే ఫీలింగ్ అయితే మీకుంటది. రోషన్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్. హీరోయిన్ కూడా ఇచ్చిన క్యారెక్టర్‌ని చాలా బాగా యాక్ట్ చేసి చూపించింది. కళ్యాణ్ చక్రవర్తి కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. ఏదైనా మైనస్ ఉందంటే అది స్లో నెరేషన్ అనే చెప్పాలి. సినిమా చూసిన తర్వాత మీకు కలిగే ఫీలింగ్ ఏంటంటే, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఉంటుంది కన్ఫామ్‌గా. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఫర్ మీ కంటెంట్ ఓరియెంటెడ్ గుడ్ వాచ్ ఫిలిం. మీరు చూడాలనుకుంటే థియేటర్‌లో చూడండి. లేదంటే ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీ చాయిస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.